బహిరంగంగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణకి సంబంధించి ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా అండ్ ఈ పీపీపీ విధానం ద్వారా అకౌంటబిలిటీ పెరుగుతుంది అని కూడా డైరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు అది కట్ చేసిన తర్వాత ఒక జీవో కూడా మనం చూసాం. ఇప్పుడు సంవత్సరానికి 57 లక్షలు అవబోతోంది ఈ నిర్ణయం. ఫస్ట్ మీరు ఏం చెప్తారు? పీపీఏ ద్వారా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు దానికి అనుగుణంగా హాస్పిటల్స్ నిర్మాణం చేయడం ద్వారా గ్రాస్ రూట్ లెవెల్లోకి విద్యార్థులకు ఉచితంగా విద్య మరియు సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సుల ద్వారా కొంత ఫీజుతో మెయింటెనెన్స్ ఛార్జీలు తీసుకోవడం, స్థూలంగా పేదలకు ఉచిత వైద్యం, అందులో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి అన్ని ఎనుగుబండి ప్రాంతాల్లో కనీసం 500 బెడెడ్ హాస్పిటల్ ఉండేట్టుగా చూసుకోవడం అనే బహుముఖ యుగంతో ప్రజలకు డాక్టర్ల సంఖ్య పెంచడం ద్వారా మనకు రాష్ట్రంలో మంచి వైద్యము లేదా నాణ్యమైన వైద్యము అందుబాటులోకి ప్రజలకు వైద్యం తీసుకొచ్చే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సాధారణంగా ఏ రాష్ట్రానికైనా 2-3 మెడికల్ కాలేజ్ ఇవ్వడం గొప్ప. అలాంటి స్థాయిలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని 17 మెడికల్ కాలేజీకి పర్మిషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది ఫస్ట్ స్టెప్. తర్వాత రెండో స్టెప్ మెడికల్ కాలేజీలు హాస్పిటల్ నిర్మాణం చేసి 500 బెడెడ్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన తర్వాత మనకు మెడికల్ సీట్లు అనేది కేటాయిస్తారు. ఇది రెండో దశ. అంటే మొదటి దశ జగన్మోహన్ రెడ్డి గారు విజయవంతంగా 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకున్నారు. తర్వాత 5 కాలేజీలు తన హయాంలోనే ప్రారంభించారు. అది రెండో సంవత్సరం కూడా పూర్తవుతోంది. దాంతోపాటు పాడేరు మెడికల్ కాలేజీ చివరి దశకు వచ్చేసింది, అది పూర్తి చేశారు. ఇంకా జస్ట్ ఇనాగ్రేషన్ వరకు వచ్చింది. అది లాస్ట్ ఇయర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రారంభమైనాయి. అంటే 6 జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనే ఇనాగ్రేషన్ అయినట్టుగా చూసుకోవాలి. అవి కాకుండా బహుశా మార్కాపురం, మదనపల్లి, పులివెందల ఈ 3 కూడా పూర్తి అయిపోయినాయి. అంటే దాదాపు అంటే మదనపల్లి అండ్ పులివెందల బహుశా మార్కాపురం అనుకుంటాను సిబ్బందిని కూడా కేటాయింపులు చేశారు. ఇప్పుడు అది దాంట్లో వైఖరి మార్చుకోవడంతో వెనకగడ తీసుకున్నారని ప్రచారం నడుస్తుంది. ఏదైనప్పటికీ అది 6 ప్రారంభం అయిపోయినాయి, 3 ప్రారంభానికి రెడీగా ఉన్నాయి. ప్రభుత్వం అనుకోనుంటే లాస్ట్ ఇయరే ప్రారంభించేసి ఉండొచ్చు, కానీ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. అంటే 9 మెడికల్ కాలేజీలు అవుట్ ఆఫ్ 17లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసేసాడు, అందుబాటులో తీసుకొచ్చేసారు. మెడికల్ సీట్లు పర్మిషన్స్ దాదాపు వచ్చేసినాయి. ఇంకెన్ని ఉన్నాయి? దాదాపు 8 దాకా ఉన్నాయి. 9 పోతే ఇంకా 8 మెడికల్ కాలేజీలు, ఒకటి 25%, ఒకటి 50%, ఒకటి 80% ఆన్ గోయింగ్ నడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వం బాధ్యత ఏంటి? అది పూర్తి చేయాలి. చేయకపోగా దాని నిర్వహణ మొత్తాన్ని పీపీఏ పద్ధతిలో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేస్తారు. ఇది పేరుకు పబ్లిక్ ప్రైవేట్ అంటే పబ్లిక్ అంటే ప్రభుత్వం, ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు, కానీ ఆచరణలో అది ప్రైవేటీకరణే. ఆ రకంగా తీసుకొచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది, అధికారిక నిర్ణయం తీసుకుంది. దీని పర్యవసానాలు ఏంటి? ఒకటి, మెడికల్ విద్య లేదా ప్రాథమిక విద్య అనేది ప్రభుత్వ రంగంలో ఉండాలి అన్నది కాన్సెప్ట్. దీనికి చాలా రీజనబుల్ కారణాలు ఉన్నాయి. ఒకటి, అమెరికాలో ఒకప్పుడు సంక్షోభం వచ్చింది వైద్య రంగంలో, తట్టుకోలేకపోయింది అమెరికా లాంటి దేశం. కారణం ఏంటంటే అన్ని ప్రైవేటీకరణ, ఇన్సూరెన్స్తో సహా ప్రైవేటీకరణ నెంబర్ 1 దేశంగా ప్రపంచంలో ఉన్న అమెరికానే తట్టుకోలేకపోయింది. ఈ ప్రైవేట్ వ్యవస్థలన్నీ కూడా లాభాలతో ఉంటాయి కాబట్టి ఒక క్రైసిస్ సమయంలో చేతులెత్తేసినాయి. బ్రిటన్లో అయితే ప్రాథమిక వైద్యం కంప్లీట్ ఫ్రీగా ఉంది పెట్టుబడిదారి దేశంలో. కాబట్టి ఈ అనుభవాలని దృష్టిలో పెట్టుకుంటే వైద్యం అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ప్రభుత్వ రంగంలో ఉంటే మంచిది అనేది ఒక హేతుబద్ధమైనటువంటి వాదన. 2, ప్రభుత్వం ప్రైవేట్ అనేది సమపాలలో ఉండాలి. ప్రభుత్వం అనేది ఉంటే చెక్ అండ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లోనే చెప్పాలంటే, ఉదాహరణకు ఈరోజు ప్రైవేటు బస్సులు ఉంటాయి, గవర్నమెంట్ బస్సులు ఉంటాయి. గవర్నమెంట్ బస్సులు ప్రైవేట్ బస్సులు ఉండడం వల్ల ప్రైవేట్ బస్సులు కొంచెం జాగ్రత్త నడుస్తాయి. అంటే రేట్లు నిర్ణయించడం అన్నీ కూడా. ప్రైవేటు రంగంలో మాత్రమే బస్సులు ఉంటే, ఆర్టీసీ బస్సులు లేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుతారు. ఈరోజు విద్యారంగం చూడండి, శ్రీ చైతన్య నారాయణ లాంటి వాళ్ళు ప్రారంభంలో ఉన్నప్పుడు ఫీజులు కొంచెం పరిమితి ఉన్నాయి. ఇంకా మినిమం ఆర్థిక వనరులు కలిగినందరూ శ్రీ సత్యనారాయణ ఇటు వెళ్ళిపోతున్నారు. దాంతో ఇంకా మాకు తిరుగులేదని మూలోపల్లి రావడంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెడుతున్నారు. అట్లా ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్ గణనీయంగా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఫీజులు కొంచెం పరిమితి ఉంటాయి. ఆ రకంగా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఉండడం అనేది చెక్ అండ్ బ్యాలెన్స్. వీటన్నిటిని దృష్టిలో పెట్టి జగన్ గారు చేశారు. ఈ ప్రభుత్వం అది చేయదలుచుకున్నప్పుడు ఇంకో పద్ధతి పోవాలనుకున్నప్పుడు నష్ట నివారణ భాగంగా ఏం చేస్తున్నారు? సింపుల్గా తప్పే ఉంది, అకౌంటబిలిటీ. ఏంటి అకౌంటబిలిటీ? జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ సీట్లు తీసుకొచ్చారు. దాంట్లో బహుశా సమ్ పర్సంటేజ్ ఆఫ్ సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులు అంటారు. అంటే ఒక 20 లక్షలు అంత ఫీజు పెట్టాడు ఎప్పుడైనా.
అంటే సమ్ పర్సంటేజ్ 1/3 కావచ్చు, 40% ఆఫ్ ఫీజులు, లేదా 50% ఫీజులు. అంటే 50 సీట్లు మెడికల్ సీట్లు, 25 సీట్లు కన్వీనర్ కోటాలో ఉచితంగా, మిగతా 25 సీట్లు ఈ సెల్ఫ్ సబ్సిడెంట్ కోర్సులు ఇప్పుడు చాలా యూనివర్సిటీలో, మహిళా యూనివర్సిటీ, యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలో సెల్ఫ్ సబ్సిడీ మీరు చూసారు, మైక్రోబయాలజీ అనే డిమాండ్ ఉన్న కోర్సులకు ఇస్తూ ఉంటారు. ఇది జగన్ గారు చేసినప్పుడు ఆ రోజు మీరు ఏమన్నారు? ఇది అమ్ముకోవడం అవుతుంది, ఆ 50% సీట్లు కూడా మేము అధికారంలోకి వస్తే ఎంసెట్ కోటా కింద ఫ్రీగా ఇస్తాము అని ఆ రోజు లోకేష్ గారు ఘనంగా చెప్పారు. అందరూ సంశించారు, మీకు ఓట్లు వేసినారు. సరే, ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నారు? 50 లక్షల పైచులు ఇప్పుడు ఇది ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు. 50%, మొత్తం ఇస్తారా ఇంకా క్లారిటీ లేదు. అంటే బహుశా ఇప్పుడు పేమెంట్ సీట్ల వరకు 50 లక్షల రూపాయలు అధికారికంగా నిర్ణయిస్తున్నట్టుగా మనకు జీవోల రూపంలో కనపడతా ఉంది. అంటే స్వర్ణ గారు, నేను చాలా ప్రైవేట్ కాలేజీలో చూశాను, మీరు కూడా హైదరాబాద్లో చూసుంటారు. మనకు ఈ మేనేజ్మెంట్ కోటా కింద వచ్చే సీట్లు ఎట్లా తీసుకుంటారో మీకు తెలుసు. మనకు 2 లక్షల రూపాయలు ఫీజు తీసుకున్నారనుకో, మనకు రసీదు ఎంతకి ఇస్తారు? 1 లక్ష రూపాయలకు ఎంతో ఇస్తారు. అంటే గవర్నమెంట్కి కట్టే ఫీజు లెక్క 1 లక్ష రూపాయలు, మిగతాది మేనేజ్మెంట్ అన్అకౌంటబిలిటీ అవుతారు. రేపు ఈ మెడికల్ కాలేజ్ సీట్లు అట్లా అవ్వని గ్యారంటీ ఏంటి? కానీ ఇప్పుడు 50 లక్షలు మీరు అధికారంగా నిర్ణయిస్తే వాడు 1 కోటి రూపాయలు వసూలు చేసి 50 లక్షలు రిసిప్ట్ ఇచ్చి లేకపోతే పోండి అన్నాడు అనుకోండి. సార్, మళ్ళీ అందులో గ్యారంటీ అవసరం లేదు. ఇప్పుడు మనం ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్ దగ్గర మనం వెళ్తే ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినా అదే పరిస్థితి, మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్కి వెళ్ళినా అదే పరిస్థితి. గవర్నమెంట్ చూపించడానికి రసీదు మాత్రం అని ఇస్తే మిగతా మనం క్యాష్ పే చేయాలి. వాళ్ళు ఆన్లైన్లో ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? రికార్డ్ అవుతుంది కాబట్టి. అంటే ఇప్పుడు మీరు 50 లక్షలు, ఇప్పుడు 2 లక్షలు పెట్టినట్టు సగం అన్నప్పుడు, ఇప్పుడు 1 కోటి రూపాయలు ఆ సీటు పెట్టి మీద 50 లక్షలు అన్అకౌంటబిలిటీ వాళ్ళు తీసుకోవాలనే గ్యారంటీ ఏంటంటే మనకు మీరు చెప్పినట్టు అనుభవాల్లో ఈరోజు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేరినా అదే కనపడతా ఉంది. రేపు ఇది కూడా కనపడుతుంది. ఆ రకంగా సెల్ఫ్ సబ్సిడెంట్ కోర్సులు పెరిగితే ధనవంతులే చేరుతారు. ఇది ప్రమాదకరం. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. రెండోది, సీట్ల వరకే సెల్ఫ్ సబ్సిడెంట్ అయితే అంతవరకు ఆలోచిస్తాం. ఇప్పుడు మెయింటెనెన్స్ బాధ్యతను ప్రభుత్వం నుంచి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. అకౌంటబిలిటీ పెరుగుతుందంటే ఎట్ట పెరుగుతుంది? ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఒక పులివెందుల మెడికల్ కాలేజ్ ఇచ్చారు సమ్ ఎక్స్కి. ఆ ఎక్స్ ఎవరైనా ప్రైవేట్ రంగం అంటేనే ఈరోజు 10 రూపాయలు పెడితే సాయంత్రానికి 50 రూపాయలు ఆదాయం రావాలని ఎవరినో కోరుకుంటారు. మీరైనా నేనైనా, ఇంత సామాజిక విషయాలు మాట్లాడే మన ఇద్దరమైనా సరే ప్రైవేట్ రంగంలో పెట్టుబడిగా పెట్టినప్పుడు నాకు లాభాలే కోరుకుంటారు, దేశసేవ కోసం చేయము. కాబట్టి ఈరోజు హాస్పిటల్ అవన్నీ లాభాలు ఎట్టొస్తాయి? పనులు వేస్తేనే, ఫీజులు పెరిగితేనే. అవన్నీ పెంచితే రేపు పేదలకు వైద్యం ఎట్టుంటుంది? కాబట్టి పీపీఏ మోడల్ అంటేనే, ప్రైవేట్ మేనేజ్మెంట్ అంటేనే లాభాల కోసం వచ్చేవాళ్ళు. కాబట్టి ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఇది నష్టం కేవలం ఫీజుతో అడ్మిషన్ మాత్రమే కాదు, రేపు దాదాపు 500 బెడ్లు 600 బెడ్లు హాస్పిటల్ ఉంటుంది కదా, దాంట్లో చేరే వాళ్ళకి కూడా యూజర్ ఛార్జీల పేరుతో వసూలు చేయాలని గ్యారంటీ ఎవడు ఇచ్చినాడు? ప్రైవేట్ అంటేనే లాభం కదా, వాళ్ళు ఉచితంగా ఎందుకు చేస్తాడు? పైపెచ్చు 100 ఎకరాల స్థలాలు చాలా కారు చౌకగా ఇచ్చేస్తారు 50 ఏళ్ళకో 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో. కాబట్టి ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఏదైనప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అనేది మీరు అన్నట్టు విద్య చదువుకోవడం కాకుండా చదువుకోవడంగా మారితే మాత్రం వెళ్ళిపోతుంది. రావడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి.